హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ ఈ వీడియోలో మనం జావా ట్యూటోరియల్ పార్ట్ 5 అనేది అయితే నేర్చుకుంటున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూడండి. ఈ పార్ట్ 5 వీడియోలో మనం మెథడ్ గురించి అయితే తెలుసుకుందాం. మెథడ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మనం ప్రాక్టికల్గా కోడింగ్ కూడా నేర్చుకుందాం. ఎలా యూజ్ చేయాలి మెథడ్ అనేది అయితే నేను ప్రోగ్రామింగ్ కూడా చూపిస్తాను మీకు. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. వాట్ ఈజ్ మెథడ్? మెథడ్ ఈజ్ రిప్రజెంట్స్ ద బిహేవియర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ దాని బిహేవియర్ని ఎలా రిప్రజెంట్ చేయాలనేది అయితే మనకి ఈ మెథడ్ అనేది అయితే యూజ్ అవుతుంది. మెథడ్ ఈస్ ద వన్ విచ్ పెర్ఫార్మ్స్ ద ఫంక్షనాలిటీ. ఆబ్జెక్ట్ ఉన్న బిహేవియర్ని, ఫంక్షనాలిటీని రిప్రజెంట్ అయితే చేస్తుంది, పెర్ఫార్మ్ని. ఇన్ ఏ క్లాస్ వీ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్ ఇన్ ఎనీ ఆర్డర్. మనకు ఒక క్లాస్లో ఎనీ ఆర్డర్లో మెథడ్స్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. వీ క్యాన్ ఇన్వోక్ ఆర్ కాల్ ఏ మెథడ్ మల్టిపుల్ టైమ్స్. మనం ఆ మెథడ్ని రాసిన తర్వాత మనము కాల్ చేస్తేనే మనకు మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ కాల్ చేయకపోతే మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ప్రాక్టికల్గా తెలుసుకుందాము. జస్ట్ మెథడ్ అంటే ఏంటో నేర్చుకుందాం, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మనం కోడింగ్లోకి అయితే వెళ్దాం. ఇఫ్ వీ డోంట్ ఇన్వోక్ ఏ మెథడ్ దెన్ ద మెథడ్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఓన్. మనము మెథడ్ని కాల్ చేస్తేనే మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఒకవేళ ఆ మెథడ్ని కాల్ చేయకపోతే మెథడ్లో ఉన్న లాజిక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. ఇది మెథడ్ అంటే. అండ్ నెక్స్ట్ మెథడ్ రూల్స్. అంటే మెథడ్ నేమ్ ఎలా రాయాలి, ఏ పారామీటర్స్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, అండ్ మెథడ్కి వాయిడ్ ఉంటుందా, రిటర్న్ టైప్స్ ఉంటాయా, ఇవన్నీ మనం మెథడ్ రూల్స్ తెలుసుకుంటే అర్థమైపోతుంది. మెథడ్ మస్ట్ బి డిక్లేర్డ్ ఎయిదర్ వాయిడ్ ఆర్ రిటర్న్ టైప్. మనకు మెథడ్ రాసేటప్పుడు వాయిడ్ కానీ రిటర్న్ టైప్ కానీ యూజ్ చేయాలి. వాయిడ్ రాసినప్పుడు రిటర్న్ టైప్ అనేది అయితే ఉండదు మనకు. ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మెథడ్ మస్ట్ బి డిక్లేర్డ్ ఎయిదర్ వాయిడ్ ఆర్ రిటర్న్ టైప్. వాయిడ్ మెథడ్ కెనాట్ రిటర్న్ ఎనీ డేటా. మనకు వాయిడ్ మెథడ్ రాసినప్పుడు రిటర్న్ టైప్ అనేది అయితే ఉండదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. If method is having some return statement, then return type is compulsory. మనకు మెథడ్లో రిటర్న్ స్టేట్మెంట్ ఉందంటే మనకు రిటర్న్ టైప్ అనేది అయితే ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేసి ఇంటీజర్లో ఉందంటే మనకు రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటులో ఉండాలి. అది థర్డ్ పాయింట్. రిటర్న్ టైప్ అండ్ రిటర్నింగ్ డేటా మస్ట్ మ్యాచ్. ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ ఇంటీజర్లో ఉంటే రిటర్న్ టైప్ కూడా ఇంటీజర్లో అనేది ఉండాలి. ఇన్సైడ్ ఈ మెథడ్ రిటర్న్ స్టేట్మెంట్ మస్ట్ బి లాస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. మనకు మెథడ్ అనేది ఎప్పుడైనా కానీ మెథడ్లో రిటర్న్ అనేది ఎప్పుడైనా మెథడ్లో లాస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అది. ఏ మెథడ్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం ఆఫ్ ఓన్లీ వన్ రిటర్న్ స్టేట్మెంట్. మనకు మెథడ్లో ఒక్క రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఉంటుంది అండ్ మనకు 2-3 రిటర్న్ స్టేట్మెంట్లు అనేది అయితే ఉండదు. ఈ రూల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్. మనకు మెథడ్ ఓవర్లోడింగ్, ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ తెలిసిన వాళ్ళకి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అయితే ఈజీగా ఉంటుంది. నేను కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇక్కడ చూసుకుంటే హ్యావింగ్ మోర్ దాన్ వన్ మెథడ్ ఇన్ ఏ క్లాస్ విత్ ద సేమ్ నేమ్ బట్ చేంజింగ్ ద సిగ్నేచర్ ఈజ్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇక్కడ సిగ్నేచర్స్ అంటే టైప్ ఆఫ్ పారామీటర్స్, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్. దీన్నే మనం సిగ్నేచర్ అంటాము. ఆ పారామీటర్స్ అంటే ఏంటో కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ప్రోగ్రామింగ్లో. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో అనేది అయితే చూసేయండి, అర్థమవుతుంది ఈజీగా. అండ్ ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ ద సిగ్నేచర్ మీన్స్ ఎయిదర్ దెర్ హ్యాస్ టు బి చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు, టైప్ ఆఫ్ పారామీటర్స్, సీక్వెన్స్ ఆఫ్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ని మనం సిగ్నేచర్ అనే పిలుస్తాము. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 3 మెథడ్స్ ఉన్నాయంటే 3 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ పారామీటర్, సెకండ్ మెథడ్లో 2 పారామీటర్స్, థర్డ్ మెథడ్లో 2 పారామీటర్స్ ఉన్నాయనుకో
ఇప్పుడు ఫస్ట్ మెథడ్లో చూసుకుంటే ఫస్ట్ ఒక పారామీటర్ ఉంది, నో ప్రాబ్లం. అండ్ 2-3 మెథడ్స్లో చూసుకుంటే 2 పారామీటర్స్ సేమ్గా ఉన్నాయి. అప్పుడు మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అయితే అవ్వదు, మెథడ్ డూప్లికేషన్ అయితే అవుతుంది, ఎర్రర్ అయితే చూపిస్తుంది. అందుకే మనకు మెథడ్ ఓవర్లోడింగ్ కావాలంటే ఇప్పుడు 2 కానీ 3 మెథడ్స్ కానీ ఉన్నా మనకు పారామీటర్స్ చేంజ్ ఉంటే, డిఫరెన్స్గా ఉంటే మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అయితే అవుతుంది. ఇఫ్ ద మెథడ్ నేమ్స్ ఆర్ సేమ్ విత్ ద సేమ్ సిగ్నేచర్ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మెథడ్ డూప్లికేషన్. చెప్పాను కదా, మనకు మెథడ్ నేమ్ సేమ్గా ఉండి అండ్ సిగ్నేచర్స్ కూడా సేమ్గా ఉంటే అది మెథడ్ డూప్లికేషన్ అవుతుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అయితే అవ్వదు. ఇది అంటే మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ ఎందుకు యూజ్ చేస్తాము? యూజెస్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ద పర్పస్ ఆర్ యూజ్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ టు అచీవ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంని అచీవ్ చేసుకోవడానికి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అయితే యూజ్ చేస్తాము. అండ్ మెథడ్ ఓవర్లోడింగ్ మీన్స్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్ బట్ రియాక్షన్ ఈజ్ సేమ్ ఆర్ అవుట్పుట్ ఈజ్ సేమ్. ఇక్కడ చూసుకుంటే మనకు మెథడ్ ఓవర్లోడింగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ప్రాక్టికల్గా రియల్ టైంలో చూసుకుంటే ఇప్పుడు ఒక బిల్ అనేది పే చేయాలంటే మనము ఒక యాప్ అనేది తీసుకోండి. మనం ఇప్పుడు ఎయిర్టెల్ యాప్ కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఏదైనా, అందులో మనము మనీ అనేది అయితే పే చేయగలము. ఫస్ట్ ఇప్పుడు ఎయిర్టెల్ యాప్ యూజ్ చేసి బిల్ అనేది అయితే పే చేస్తే మనకు ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజ్ చేయొచ్చు, సెకండ్ది కార్డు ద్వారా యూజ్ చేయొచ్చు, అండ్ ఇంకొకటి డైరెక్ట్ ఫోన్పే ఫోన్ నెంబర్ ఓటీపీ ద్వారా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం డిఫరెంట్గా అయితే పే చేస్తున్నాము, బట్ అవుట్పుట్ అనేది అయితే సేమ్. బిల్ అనేది అయితే సేమ్ చేస్తున్నాం కదా, మనము బిల్ అనేది అయితే కడుతున్నాము, బట్ డిఫరెంట్గా కడుతున్నాం. దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము. నెక్స్ట్, వాట్ ఈజ్ మెథడ్ ఓవర్రైడింగ్? Method overriding is the process of providing the subclass specific implementation for an inherited method. మనము ఈ మెథడ్ ఓవర్రైడింగ్ నెక్స్ట్ వీడియోస్లో ఇన్హెరిటెన్స్ చెప్పుకునేటప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ మెథడ్ ఓవర్రైడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. అండ్ వెన్ ద మెథడ్ గెట్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్, then in the subclass we can change the method logic or definition by keeping the same method declaration. Method overriding is possible only in case of inheritance. మనం ఇన్హెరిటెన్స్ టాపిక్ చెప్పుకునేటప్పుడు ఈ మెథడ్ ఓవర్రైడింగ్ అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది. నేను ఈ మెథడ్ ఓవర్రైడింగ్ని సింపుల్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక క్లాస్లో మనకు ఒక మెథడ్ ఉంటుంది, మెథడ్ సిగ్నేచర్స్ ఉంటాయి అండ్ లాజిక్ అయితే ఉంటుంది. అండ్ అదే మెథడ్ ఇంకో క్లాస్లో మనము మెథడ్ నేమ్ సేమ్ అండ్ సిగ్నేచర్ సేమ్ అండ్ లాజిక్ అనేది అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ లాజిక్ అనేది అయితే డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో మెథడ్ అనేది అయితే లాజిక్ వేరుంటుంది, సెకండ్ క్లాస్లో మెథడ్లో లాజిక్ అనేది అయితే డిఫరెంట్గా ఉండే దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాము. మెథడ్ నేమ్ ఈజ్ సేమ్, సిగ్నేచర్ సేమ్, బట్ లాజిక్ అనేది అయితే డిఫరెంట్, దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాము. ఈ విధంగా ఈ టాపిక్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అండ్ రూల్ చూసుకుంటే చెప్పాను కదా, మెథడ్ మస్ట్ బి అవైలబుల్ టు సబ్ క్లాస్ ఫర్ ఓవర్ రైడింగ్. ఈ సూపర్ క్లాస్, సబ్ క్లాస్ ఇవన్నీ మనం ఇన్హెరిటెన్స్ లో చెప్పుకునేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మనకు ఇప్పుడు సూపర్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాసు, సబ్ క్లాస్ అంటే సెకండ్ క్లాసు. ఇప్పుడు సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని సబ్ క్లాస్ లో అదే మెథడ్ లాజిక్ డిఫరెంట్ గా రాస్తే మెథడ్ ఓవర్ రైడింగ్ అవుతుంది. ఈ పాయింట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు మెథడ్ లో ప్రైవేట్ మెథడ్స్ కానీ, స్టాటిక్ మెథడ్స్ కానీ, ఫైనల్ మెథడ్స్ కానీ కెనాట్ బి ఓవర్ రైడింగ్. ఇప్పుడు సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ ముందర మన కీవర్డ్స్, ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్న మెథడ్ ముందు ప్రైవేట్ కానీ, స్టాటిక్ కానీ, ఫైనల్ కానీ ఈ కీవర్డ్స్ యూజ్ చేసినట్లయితే సెకండ్ క్లాస్లో మనం మెథడ్ని ఓవర్ రైడింగ్ అయితే చేయలేము. అదే సెకండ్ పాయింట్. మెథడ్ డిక్లరేషన్ మస్ట్ బి సేమ్ యాజ్ డిక్లేర్డ్ ఇన్ ద సూపర్ క్లాస్. మనకు సూపర్ క్లాస్లో మెథడ్ ఎలాగుందో సబ్ క్లాస్లో కూడా మెథడ్ డిక్లరేషన్ అదే ఉండాలి, లాజిక్ అనేది అయితే డిఫరెంట్గా ఉండాలి. అది మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ విధంగా తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎవరైతే మనకు జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఈ టాపిక్స్ నేర్చుకొని, తెలుసుకొని, ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ నేర్చుకుంటే ఈజీగా మీరు ఇంటర్వ్యూ అనేది అయితే క్రాక్ చేయొచ్చు. మీరు
ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి నేను ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను. అందులో మనకి ఈ వీడియోలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి మనకు వాట్ ఈజ్ మెథడ్ అంటే చెప్పాను, వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్ తెలుసుకున్నాం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ కూడా తెలుసుకున్నాం, వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే తెలుసుకున్నాం. ఇక్కడ మనకు ఇంటర్వ్యూర్ వచ్చేసి ప్రైవేట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ఫైనల్ మెథడ్స్ క్యాన్ బి ఓవర్ రైడింగ్ అంటే ప్రైవేట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ఫైనల్ మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేయగలమా అని అడుగుతారు. ఇప్పుడు మనం నో చెప్పొచ్చు. ఈ ప్రైవేట్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ఫైనల్ మెథడ్స్ కెనాట్ బి ఓవర్ రైడింగ్ అని చెప్తే సరిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకున్నాం, ఎలా మెథడ్ అనేది అయితే ఎలా యూజ్ చేయాలనేది అయితే. అండ్ ప్రీవియస్ వీడియోస్లో చూడకపోతే చూసి STS అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం మీకు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఎలా రన్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టాప్లో ఫైల్ మీద అయితే క్లిక్ చేసి న్యూ మీదకి అయితే వెళ్ళండి. ఆ తర్వాత జావా ప్రాజెక్ట్ అనేది అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్, డెమో ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి, స్టూడెంట్ ప్రాజెక్ట్ ఏదైనా. అండ్ నేను ఇక్కడ డెమో ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చి ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను. స్టూడెంట్ ప్రాజెక్ట్ అని ఇచ్చేసి నెక్స్ట్ ఫినిష్ డోంట్ క్రియేట్. మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. మీరు ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. మనకి ఇక్కడ క్లాస్ వచ్చేసి స్టూడెంట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ అండ్ ఫినిష్. మీరు ఇక్కడ స్టూడెంట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసాం కదా, చూడండి. పబ్లిక్ స్మాల్ లెటర్స్, క్లాస్ అనేది అయితే స్మాల్ లెటర్స్, స్టూడెంట్ వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ అనేది అయితే క్యాపిటల్. అండ్ ఇప్పుడు మనం వేరియబుల్స్ అనేది అయితే క్రియేట్ చేస్తాము. ఫస్ట్ డేటా టైప్ ఇంట్, మనకు వేరియబుల్ నేమ్ వచ్చేసి రోల్ నెంబర్. ఇక్కడ చూడండి, మనకు వేరియబుల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ రోల్ నెంబర్. రోల్ అనేది ఒక నేమ్ కాబట్టి స్మాల్ లెటర్ ఇచ్చాను, అండ్ నెంబర్ అనేది ఒక నేమ్ కాబట్టి క్యాపిటల్ ఎన్ అయితే ఇచ్చాను. ఫస్ట్ స్మాల్ లెటర్ తర్వాత క్యాపిటల్ లెటర్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. వేరియబుల్ నేమ్ వచ్చేసి మనకు డేటా టైప్ అయితే ఇంట్, అండ్ ఇంట్ కాబట్టి రోల్ నెంబర్ ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి ఇంట్ అయితే ఇచ్చేసాను 10. అండ్ తర్వాత నేమ్, స్టూడెంట్ నేమ్ స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఒక నేమ్ అయితే ఇచ్చేద్దాం, సద్దాం హుసేన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోన్ నెంబర్. మనకు ఒక 5 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉంటే మనకు డేటా టైప్ వచ్చేసి లాంగ్ తీసుకోవాలి. లాంగ్ డేటా టైప్ తీసుకొని మొబైల్ నెంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 అట్లా తీసుకోవాలి. మనకి ఎక్కువ నెంబర్స్ ఉంటే లాంగ్ అనేది అయితే డేటా టైప్ తీసుకోవాలి. ఇప్పుడు వేరియబుల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. తర్వాత డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది అయితే క్రియేట్ చేయాలి. మనకు కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ అనేది అయితే సేమ్గా ఉండాలి. మనం ఎలా ఆటో జనరేట్ కన్స్ట్రక్టర్ని ఎలా చేసుకోవాలని అయితే చెప్పాను. రైట్ క్లిక్, సోర్స్, కన్స్ట్రక్షన్, జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. మనం ఇక్కడ సెలెక్ట్ పారామీటర్ చేసుకుంటే మనకు కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయితే కాదు. అండ్ ఇక్కడ డీసెలెక్ట్ చేసి జనరేట్ అయితే చేసుకోవచ్చు. మనకి చూడండి, క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, కన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, సేమ్గా ఉండాలి మనకు క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్. మనకి ఇక్కడ సూపర్ ఎందుకు ఉంది అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం, సూపర్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది కూడా. అండ్ తర్వాత నేను పారామీటర్స్ని యూజ్ చేసి ఒక కన్స్ట్రక్టర్ని అయితే క్రియేట్ చేస్తాను. సోర్స్, జనరేట్ కన్స్ట్రక్టర్ యూజింగ్ ఫీల్డ్స్. నేను ఈ 3 పారామీటర్స్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేస్తున్నాను. ఒక 2 కన్స్ట్రక్టర్స్ అయితే కంప్లీట్ అయ్యింది మనకు. అండ్ ఆ తర్వాత మనము ఇప్పుడు మెథడ్స్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. మెథడ్ ఎలా విధంగా రాయాలంటే పబ్లిక్ వాయిడ్ రిటర్న్ టైప్. మనకు మెథడ్లో వాయిడ్ కానీ రిటర్న్ టైప్ కానీ ఉంటుంది. ఈ విధంగా అయితే రాసుకోవాలి. పబ్లిక్ వాయిడ్ స్టడింగ్. స్టూడెంట్ ఏం చేయగలడు? స్టడింగ్ చేయగలడు.
వాకింగ్, ఈటింగ్, రీడింగ్ ఇవన్నీ మనకు చేయగలడు ఒక స్టూడెంట్ అనే అతను. మనం స్టడింగ్ అనేది చేసి మెథడ్ అనేది అయితే రాద్దాం. ఇప్పుడు ఒక మెథడ్ అనేది అయితే క్రియేట్ చేశాను. మనకు ఈ మెథడ్లో ఎటువంటి లాజిక్ అనేది అయితే రాయలేదు ఇంకా. ఇప్పుడు system.out.println యూజ్ చేసి మనం లాజిక్ అనేది అయితే రాద్దాం. మీరు సింపుల్గా SYSOUT క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ పోతే మనకు system.out వస్తుంది. అండ్ తర్వాత మనకు ఇందులో మనము డబుల్ కోట్స్లో సద్దాం హుసేన్ ఈజ్ స్టడింగ్, సద్దాం హుసేన్ ఈజ్ స్టడింగ్. ఒక స్టూడెంట్ చదవగలడు, రాయగలడు, అండ్ తినగలడు, వాకింగ్ చేయగలడు. ఇలాగా చాలా బిహేవియర్స్ అయితే ఉంటాయి, ఫంక్షనాలిటీస్. మనం చెప్పుకునే మెథడ్ అంటే ఒక ఫంక్షనాలిటీ, ఇలాగ లాజిక్స్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాం. సింపుల్గా మనం మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది అయితే వీడియోలు తెలుసుకున్నాం. పోను మనము ఇంకా బాగా నేర్చుకుందాం మెథడ్ గురించి అందుకు. అండ్ ఇది ఒక మెథడ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మెథడ్ అనేది అయితే రాద్దాం. పబ్లిక్ వాయిడ్ ఈటింగ్ ఇంకో మెథడ్ అనేది అయితే రాశాము. ఇక్కడ లాజిక్ అనేది అయితే రాద్దాం. SYSOUT కంట్రోల్ స్పేస్ డబుల్ కోట్స్ సద్దాం హుసేన్ ఈజ్ ఈటింగ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఈ విధంగా సింపుల్గా చెప్తున్నాను మెథడ్స్ని. మనం ఇక్కడ 2 మెథడ్స్ అనేది అయితే రాసాము. బట్ ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే రన్ అవ్వదు, మనకు ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు. ఎందుకంటే మనము మెథడ్ని చెప్పుకునేటప్పుడు మెథడ్ని కాల్ చేస్తేనే మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది అన్నాం కదా. మనం ఎక్కడ కాల్ చేస్తున్నాం చేయట్లేదు. మనకు ఫస్ట్ మనకు ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ముందు మెయిన్ మెథడ్ అయితే ఉండాలి. ఇక్కడ మెయిన్ కంట్రోల్ స్పేస్ పోతే మనకు ఫస్ట్ వస్తుంది మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్, ఇది మనకు మెయిన్ మెథడ్ అండి. ఈ మెయిన్ మెథడ్ లేని మన ప్రోగ్రామింగ్ అనేది అయితే రన్ అవ్వదు. ఇప్పుడు మనకు ఆ ప్రోగ్రామింగ్ని ఇప్పుడు మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం మెథడ్ని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే మనకు ముందు ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయాలి. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? స్టూడెంట్ ఆబ్జెక్ట్. స్టూడెంట్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ కాబట్టి మనం స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయాలి. అదే ఎలా క్రియేట్ చేయాలి? న్యూ కీవర్డ్ యూజ్ చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్, రిఫరెన్స్ నేమ్ వచ్చేసి ఎస్ పెట్టుకున్నా. అండ్ మీ ఇష్టం ఎస్ కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు మీరు. రిఫరెన్స్ నేమ్ ఒక నేమ్ అనేది లేదంటే స్టూడెంటే పెట్టేస్తాను. బట్ కానీ స్మాల్ లెటర్ అనేది అయితే స్టార్ట్ అవ్వాలి. స్టూడెంట్ ఈక్వల్ టు న్యూ కీవర్డ్, మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి మనకు స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. మనకి ఇక్కడ రిఫరెన్స్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. ఈ రిఫరెన్స్ నేమ్ యూజ్ చేసి మెథడ్ని అయితే కాల్ చేస్తాం. స్టూడెంట్ డాట్ స్టడింగ్, ఈ మెథడ్ రిఫరెన్స్ నేమ్ యూజ్ చేసి స్టడింగ్ అనే మెథడ్ని కాల్ చేసాము. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సేవ్ మన ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇక్కడ చూడండి సద్దాం ఈజ్ స్టడింగ్. మనకి ఇందులో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయినా కాల్ చేశాం కాబట్టి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని కామెంట్లో పెట్టేసి, మనం కామెంట్లో పెట్టాలంటే ఈ స్లైస్ అనేది అయితే పెట్టాలి మన లైన్స్లో. ఇప్పుడు కామెంట్లో పెట్టేసి ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. మీరు ఇక్కడ డైరెక్ట్ రన్ అయితే చేసేయచ్చు. రన్ స్టూడెంట్ 1 అనేది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే రన్ అవుతుంది. మనకు ఇక్కడ టర్మినల్లో చూసుకుంటే ఎటువంటి లాజిక్ అనేది అయితే ప్రింట్ అవ్వలేదు ఇప్పుడు. ఎందుకు? మనం మెథడ్ని కాల్ చేయలేదు కాబట్టి. అదే మనం కామెంట్స్ తీసేసి మనము ఇంకో మెథడ్ని కాల్ చేసి చూద్దాం. స్టూడెంట్ డాట్ ఈటింగ్, సెకండ్ మెథడ్ని కూడా కాల్ చేసాం మనం. ఇప్పుడు సేవ్ చేసి డైరెక్ట్ ఇక్కడ రన్ యాజ్ మీద క్లిక్ చేస్తే సద్దాం ఈజ్ స్టడింగ్, సద్దాం ఈజ్ ఈటింగ్. ఈ విధంగా మనము ఎన్ని మెథడ్స్ ఉన్నా మనము ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకు లాజిక్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా మనం మెథడ్స్ అనేది అయితే యూజ్ చేస్తాము. మనం ముందు
పోను వీడియోస్లో మనం ఇంకా బాగా నేర్చుకున్నాము ఈజీగా. అండ్ ఈ విధంగా మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ క్రియేట్ చేసాము, అండ్ మెథడ్స్ని ఎలా యూజ్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ మెథడ్ మెయిన్ మెథడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ మెథడ్ అనేది అయితే రాసుకోవాలి, ఆ తర్వాత మనకు ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకి ఇక్కడికి వెళ్తుంది క్లాస్. అండ్ ఆ తర్వాత వేరియబుల్స్, కన్స్ట్రక్టర్స్, మెథడ్స్, ఇంకా గెటర్స్, సెట్టర్స్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లలో తెలుసుకుందాము. ఈ విధంగా అయితే మనకు నేర్చుకుందాము. ఇదండి మనకు ఈ వీడియోలో మెథడ్ గురించి అయితే చెప్పానని పూర్తిగా అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మనకు అక్కడ అడిగేసేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరెన్నో వీడియోస్ పొందడానికి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.